హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి రెసిపీ చాక్లెట్ కుక్కీస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బయట షాప్లో కొనే కుక్కీస్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి. అండ్ మనం ఈ కుక్కీస్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ మైదా కానీ యాడ్ చేయకుండా చాలా హెల్తీగా చేసుకుంటామండి. ఈ కుక్కీస్ని స్టవ్ మీద ఎలా చేయాలి, అలాగే ఓవెన్లో ఎలా చేసుకోవాలి, రెండు విధాలుగా కూడా చూపించానండి. అండ్ ఈ కుక్కీస్ కూడా చూస్తున్నారు కదా. కుక్కీస్ని తయారు చేసుకోవడం కోసం ప్రీహీట్ అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద చేసేవాళ్ళు ఇలా మందంగా ఉన్న గిన్నెని తీసుకుని అందులో స్టాండ్ కానీ ప్లేట్ని కానీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మూత పెట్టేసుకుని సిమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టాలండి. అదే ఓటీజీ కానీ ఓవెన్లో కానీ చేసేవాళ్ళు 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ టైం పెట్టుకుంటే ప్రీహీట్ సరిపోతుందండి. నెక్స్ట్ కుక్కీస్ చేసుకునే ప్లేట్లో నెయ్యిని రాసుకుని గ్రీస్ చేసుకోవాలండి. అండ్ మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నేను ఓవెన్లో చేసే ట్రేక్ అయితే బటర్ పేపర్ని వేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసిన వాటిని పక్కన పెట్టుకుని పిన్ని అయితే కలుపుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో అరకప్పు వెన్నపూసని తీసుకుంటున్నానండి. వెన్నపూసలో అస్సలు వాటర్ లేకుండా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మీరు వెన్నపూస ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఏది వేసినా సరే కుకీస్ పర్ఫెక్ట్గానే వస్తాయండి. నెక్స్ట్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్. మనకి వెన్న అనేది క్రీమీ కన్సిస్టెన్సీలో రావాలండి. అలా వచ్చే వరకు బీట్ చేసుకోండి. ఈ కుక్కీస్లో ఎటువంటి ఎసెన్స్ యాడ్ చేయట్లేదండి. కాబట్టి షుగర్ పౌడర్ చేసినప్పుడే కొద్దిగా యాలకులు, చిన్న చెక్క ముక్క వేసి గ్రైండ్ చేసుకున్నాను. మీరు స్కిప్ చేసేయచ్చు కూడా పర్వాలేదు. కానీ ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేయాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా వేసుకోవచ్చు. కానీ ఇది హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేనైతే గోధుమ పిండి వేసాను. నెక్స్ట్ కోకో పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ కోకో పౌడర్ని జల్లించుకోండి. అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. అప్పుడు మీరు డోని మిక్స్ చేసినప్పుడు సరిగ్గా కలవనట్టుగా ఉంటుందండి. ఇలా జల్లించడం వల్ల ఫైన్గా పౌడర్ వస్తుందండి. మీకు ఎక్కడైనా ఉండలు ఉంటే ఇలా స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేస్తే కనుక నీట్గా ఫిల్టర్ అయిపోతుంది. ఈ కోకో పౌడర్, గోధుమ పిండి కూడా వెన్నలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయొద్దు. చపాతీకి పిండి ఎలా మిక్స్ చేస్తారో అలా గట్టిగా మిక్స్ చేస్తే కనుక మన బిస్కెట్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయండి. మీరు లైట్గా ప్రెజర్ ఇస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయి. బెలూన్ విస్కర్తో సరిగ్గా ఫామ్ అవ్వట్లేదని ఇంకా హ్యాండ్తోనే మిక్స్ చేసేస్తున్నానండి. స్టార్టింగ్ వెన్నపూసని బాగా బీట్ చేయడం వల్ల ఇక్కడ మనము ఎటువంటి మిల్క్ యాడ్ చేయకుండానే మన డో అంతా కూడా నీట్గా రౌండ్గా ఫామ్ అయిపోయిందండి. ఇక్కడ చిన్నగా ఒక బాల్ చేసి బిస్కెట్ని కూడా చేసి చూస్తున్నాను. అస్సలు క్రాక్స్ రాలేదు, చూస్తున్నారు కదా. మీకు కనుక చిన్నగా ఏమైనా క్రాక్స్ వస్తే కొద్దిగా పాలని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు అసలు క్రాక్స్ రాకుండా ఉండాలి. ఇలా ఒత్తుకున్న కుక్కీస్ని మనం ఆల్రెడీ నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్లో పెట్టుకోవాలండి. మీరు పెట్టుకునే ఒక్కొక్క బిస్కెట్కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి. మీకు ప్లేట్లో ఎన్ని పెడితే అన్ని కుక్కీస్ని ఒత్తుకుని మిగిలినవి ఇంకొక బ్యాచ్లో వేసుకోండి. అండ్ మీరు ప్రతి బ్యాచ్కి ప్రీహీట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి మీరు నార్మల్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవచ్చు. కుక్కీస్ అన్నీ కూడా ఒకే షేప్లో ఒత్తుకోండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఒత్తుకునే లోపు మనకి కడాయి అయితే ప్రీహీట్ అయిపోయిందండి. ఇలా ప్రీహీట్ అయిన కడాయిలో మన కుక్కీస్ని పెట్టుకోవాలి. మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఆల్రెడీ కడాయి హీట్ ఎక్కుంది కాబట్టి కాలుతుంది. ప్లేట్తో క్లోజ్ చేసేసి పైన ఏదైనా బరువు పెట్టండి. దీన్ని సిమ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే మన కుక్కీస్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ నేను ట్రేలో కూడా మిగిలిన పిండితో కుక్కీస్ని ఒత్తుకుంటున్నానండి. అన్నీ కూడా ఒకే సైజ్ బాల్స్ చేసేసుకుని నెక్స్ట్ బిస్కెట్స్ అయితే ఒత్తుకుంటాను. ఇలా ఈజీగా అయిపోతుంది. కుక్కీస్ షేప్ అనేది మీ ఇష్టం అండి. కటర్స్ యూజ్ చేసి డిఫరెంట్ షేప్స్ కూడా కట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏ షేప్ పెట్టినా సరే అన్ని కుక్కీస్ కూడా ఒకే మందంగా ఉండేలాగా పెట్టుకోండి. మీరు ఒకటి మందంగా చేసి ఒకటి తాటుగా చేస్తే కనుక మందంగా చేసింది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. తాటుగా చేసింది ఫాస్ట్గా ఉడికిపోతుంది. అలా చేసినప్పుడు ఒక్కొక్క కుక్కీ మాడిపోతుంది, ఒక్కొక్క కుక్కీ కరెక్ట్గా ఉడుకుతుందండి. కాబట్టి అన్నీ ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా మొత్తం అన్ని కుక్కీస్ ఒత్తుకున్న తర్వాత నేను బాదంతో డెకరేట్ చేస్తున్నాను. ఇలా మీ చాయిస్ అండి. చాకో చిప్స్ కానీ మీ దగ్గర ఉన్న వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చేయకపోయినా సరే ప్రాబ్లం లేదు.
ఈ కుక్కీస్ని కడాయిలో పెట్టిన కుక్కీస్ కంటే కూడా సైజు చిన్నవే చేస్తున్నానండి. మా పాప కోసం చిన్న చిన్న కుక్కీస్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసిన కుక్కీస్ని ఓటీజీలో 200 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర 25 మినిట్స్ టైం పెట్టుకుంటే సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్కి స్టవ్ మీద పెట్టిన కుక్కీస్ కూడా బేక్ అయిపోయాయండి. పైన బిస్కెట్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, రివర్స్ చేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. మీకు వేడిన కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అదే మీకు ఇండికేషన్. ఇక్కడ కుక్కీస్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఓటీజీలో కుక్కీస్ కూడా ఎగ్జాక్ట్గా 25 మినిట్స్కి బేక్ అయిపోయాయండి. ఇక్కడ 2 కుక్కీస్ని కూడా కంపేర్ చేసి చూపిస్తాను. కొద్దిగా కలర్ వేరియేషన్ ఉంటుంది కానీ టేస్ట్ వైజ్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. కాబట్టి స్టవ్ మీద కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ కుక్కీస్ని బ్రేక్ చేసి కూడా చూపిస్తానండి. పూర్తిగా చల్లారిన తర్వాత పై లేయర్ కూడా క్రిస్పీగా అయిపోతుందండి. ఇక్కడ ఈ 2 కుక్కీస్ను ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను కదా, ఏమాత్రం డిఫరెన్స్ లేదు. అండ్ బ్రేక్ చేసి కూడా చూపిస్తున్నాను, చూసేయండి. చాలా గుల్లగా వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకి స్నాక్స్కి మీరే కుక్కీస్ని హెల్తీగా చేసి పెట్టండి, ఎటువంటి మైదా ప్రిజర్వేటివ్స్ లేకుండా. చూస్తున్నారు కదా, ఓవెన్లో చేసేవాళ్ళు ఓవెన్లో, స్టవ్ మీద చేసేవాళ్ళు స్టవ్ మీద, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలా ఈ కుక్కీస్ని మనం 15 to 20 డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి, అస్సలు పాడవ్వు. కాబట్టి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్.